నమస్కారం. బీ అలర్ట్. బీ అలర్ట్ అని ఎందుకంటున్నానంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి మీకు తెలిసిన దానిలానే ఉంటుంది, బట్ చివరి వరకు చూసిన తర్వాతనే ముఖ్యంగా మీకు అర్థమవుతుంది. మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరితోనైనా ఆధారపడి పని చేయించుకోవాలంటే ఏదో ఒకటి ఆశ చూపించడం కానీ ఏదో ఒక రకంగా పని చేయించుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి కరెక్ట్ వేలో పోతే కాకపోతే, ఉదాహరణకి ఒక చిన్న పిల్లాన్ని హోంవర్క్ చేయించాలంటే చాక్లెట్ ఇస్తానో బిస్కెట్ ఇస్తానో లేకపోతే అక్కడికి తీసుకుపోతాను ఇక్కడ తీసుకుపోతాను అని చెప్పేసి వాళ్ళతో పని చేయించుకుంటాం. కొంతవరకు ఇక్కడ పర్లేదు, ఎందుకంటే ఆ ఆశ చూపిస్తానన్నా ఇది పని జరుగుతుందని. అదే పెద్దవాళ్ళు అయితే ఇంకొక రకంగా, అంటే ఈ రోజుల్లో మెయిన్గా జరిగేది ఏంటంటే బిజినెస్ అనుకోండి. ముఖ్యంగా జరిగేది మందు పార్టీ. సిట్టింగ్ ఏర్పాటు చేసేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ ఏదో ఒక మాయ మాటలు చెప్పేసేసి ఆ డ్రింక్లో వాడిని ముంచెత్తి సైన్లు చేయించుకోవడం కానీ పని చేయించుకోవడం కానీ చేస్తుంది. ఏంది అంటే టాక్టిక్స్ అంటుంటాం. మరి అది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. ఇలాగే ఏదైనా సర్వీసులలో కూడా కరెక్ట్ పనులు కూడా కరెక్ట్ వేళ కాకపోతే ఏదో ఒక రూపంలో డబ్బు ఆశ చూపించో ఇంకేదో చూపించో పనులు చేయించుకుంటూ ఉంటాం. సరే, ఇవన్నీ తప్ప ఉప్ప పక్కన పెడదాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది అతిపెద్ద మోసం. అదే అందరినీ కలిపి ఒకేసారి మోసం చేయడం. అది ఎలాగో చూద్దాం. ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టే ఏదో ఒక వస్తు రూపేనా కానీ డబ్బు రూపేనా కానీ ఆశ చూపించి కొంతవరకే మోసం చేయడం. బట్ ఇప్పుడు ఆలోచిస్తే సమాజం మొత్తాన్ని కాదు దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఒకేసారి మోసం చేయడం. అదేనండి, ఇలా మోసం చేయాలంటే మనుషులను ఒకటి పాయింట్, మన బ్రెయిన్ని ఉపయోగించుకొని ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు, ఇంకేదో చూడొచ్చు. ఒక దాని మీద ఒక అస్త్రాన్ని వదిలినట్టుగా ఏదో ఒక ఇమేజ్ని వదిలిపెట్టడమో వీడియోని చేయించడమో ఒక మెసేజ్ రూపంలో పంపించడమో చేసేసి ఇది జరుగుతుంది ఇదే వాస్తవం అని చెప్పేసి గుడ్డిగా నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఏవి ఆలోచించకుండా మనం వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మొన్నటికి మొన్న మనం గమనించవచ్చు, కరోనా టైంలో కూడా అదే అస్త్రం జరిగింది. ఒక ఫియర్ అంటే భయంని సృష్టించారు, ఒక వీడియోని వదిలారు, ఇది ఇలా జరుగుతుంది అన్నారు, తర్వాత ఇది మందు వాడండి అని చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్టు, అది దానివల్ల నష్టం ఉందా లాభం ఉందా, అది ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా వేయకుండా అన్నిటినీ ఫాలో అయిపోయాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ అధికారులు చెప్పారనో లేకపోతే ఇంకెవరో చెప్పారనో ప్రపంచం మొత్తం ఒక్క తాటి మీద నడుస్తుంది అని చెప్పేసి. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా సరే ఎందుకు ఏమిటి ఎలా ఈ విషయాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అది నిజంగా శాస్త్రీయంగా ఉందా అశాస్త్రీయంగా ఉందా అనేది ఆలోచించాలి. ఉదాహరణకి మందే అనుకోండి, అంటే మెడిసిన్ అనుకోండి. ప్రతి ఒక్క మెడిసిన్కి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ని చదవడం కానీ లేదా దాని గురించి తెలుసుకోవడం కానీ, ఏంది మందులో ప్రతి ఒక్క దాని గురించి తెలుస్తుందా, ఎంబీబీఎస్ చేయాలంటారు. ప్రతిదానికి ఎంబీబీఎస్లో లేకపోతే పిహెచ్డీలో చేయక్కర్లేదండి. బేసిక్ నాలెడ్జ్ మన చేతిలో మొబైల్ ఉంది, దాంట్లో కొట్టి కనీస ఇన్ఫర్మేషన్ మినిమం రిక్వైర్మెంట్స్ మనం తెలుసుకోగలిగితే అది ఎందుకు దేని గురించి వాడమంటున్నారు, అది నిజంగా శాస్త్రీయంగా ఉందా, దానికి ఆల్టర్నేట్స్ హాని కలిగించని రీతిలో ఇంకేదైనా ఉందా అని ఆలోచించగలిగితే ఈ మోసాల నుండి బయటపడవచ్చు. సో నేను చెప్పేది ఒకటే అండి, మనం ఎవరు చెప్పినా సరే, ఎలాంటి అధికారులు కావచ్చు అథెంటికేటెడ్ పర్సన్స్ కావచ్చు, ఎవరు ఏది చెప్పినా దాన్ని అవలోకనం చేసుకొని ఆలోచించి ప్రశ్నించి దాని గురించి కూలంకషంగా తెలుసుకోగలిగితే మనం మోసపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మన బ్రెయిన్ ఇప్పుడు వాడి ప్రతి ఒక్కరు ఇది చేయాలి ఇలానే చేస్తే జరుగుతుంది అని అంటే మనం అది ఫాలో అయిపోతున్నాం. అది ఎంతవరకు నిజంగా ప్రామాణికము, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అనేది ఎవ్వరూ ఆలోచించట్లే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీడియో మొబైల్లో మనకు వాట్సాప్లలో కానీ లేకపోతే ఇమేజ్ రూపంలో కానీ లేకపోతే మెసేజ్ రూపంలో కానీ ఏదైనా వస్తే మనం చేసే పని డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం.
నిజంగా అది ఎంతవరకు కరెక్టు, ఆ పంపిన మెసేజ్ కానీ ఇమేజ్ కానీ వీడియో కానీ కరెక్టేనా కాదా వ్యాలిడేట్ చేసుకోకుండానే మనం అందరికీ పంపిస్తూ ఉంటాం. ఎంతోమంది టైంను వృధా చేస్తూ ఉంటాం. అదేవిధంగా అపోహలకు కారణం అవుతూ ఉంటాం. మరేంటి ఇవన్నీ చేసుకోవడానికి మాకు టైం లేదు అంటారు. టైం లేనప్పుడు వదిలిపెట్టేసేయండి. ఎందుకు దాని గురించి పట్టుకోవడం? మీరు మంచి చేయాలనుకుంటున్నారు అంటే ఒకరికి తెలియజేయాలి, అది నేనే ముందు చేయాలను ఫార్వర్డ్ చేయడం కానీ మెసేజ్ పంపించడం కానీ ప్రతి ఒక్కరు తెలియజేయాలని ఒక అవేర్నెస్తో చేస్తున్నాం. మరి అదే మంచి పని చెడుగా మారితే ఎట్లా? కాబట్టి ప్రతిదీ మనం వ్యాలిడేట్ చేసుకొని ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం నిజ నిర్ధారణ చేసుకోగలిగితే సమస్య ఇక్కడే పోతుందండి. సో ఇలాంటివి చేయకపోవడం వల్లనే అపోహలకు ఎక్కువగా దారితీస్తుంది. కాబట్టి మన బ్రెయిన్ని ఆధారం చేసుకొని కొన్ని కుహనాశక్తులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, ఎంతోమంది మన బ్రెయిన్ని ఆధారంగా చేసుకొని భయపెట్టి అవి జరిగేటట్టు చేస్తున్నారు. దానికి అనుకూలంగా మీడియాని, ఎన్జిఓస్ని వాడుకోగలుగుతున్నారు. ఎందుకంటే మీడియా ఎంబటి అనగానే వాళ్ళకు లాభం ఉంటుంది, వీళ్ళకు లాభం ఉంటుంది అనేది మీడియా ద్వారా తొందరగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేయటం. అదే ఎన్జిఓస్ అనుకోండి, వాళ్ళు ఎంబడే స్పందించేస్తారు. ఓకే ఇది మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మా వంతుగా మంచి చేద్దామని చెప్పేసి ఒక్కోసారి చెడు కూడా ఎన్జిఓస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో ఇవి ప్రతి ఒక్కటి గమనించుకోవాలి. మనం ఎంతో కొంత టైం స్పెండ్ చేసి బేసిక్ థింగ్స్ అంటే కనీస అవసరాలు మనం తెలుసుకోగలగాలి. మనం ఏమి తినాలి, ఎందుకు తినాలి, ఇవన్నీ పూర్వీకులు ఎప్పుడో మొత్తం డిజైన్ చేసి పెట్టారు, రాసి పెట్టారు. అవిటిని కూడా మనం ఒకసారి తెలుసుకోగలగాలి. బేసిక్ థింగ్స్ అంతే. మనకు ఎందుకు ఎలా ఉండాలి, ఏమి తినాలి, మనకు ఉన్న బలబలాలు ఏంటి. ముఖ్యంగా భారతదేశం తీసుకుంటే ఆయుర్వేదం కావచ్చు, యోగా కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు మన అనుభవపూర్వకంగా రాసినవి కూడా అవ్వచ్చు. అందులో కూడా ఒక్కోసారి మనం గమనించాలి ఏది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు రాసినవన్నీ కరెక్టేనా కాదా అనేది నిజ నిర్ధారణ కూడా చేసుకోగలగాలి. ఇవన్నిటికీ కొంత టైం స్పెండ్ చేయాలి, తప్పదు. కొంత టైం స్పెండ్ చేసి వాటి గురించి తెలుసుకోగలగాలి. అలా తెలిసినప్పుడే నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి ఏమి తినాలి, ఎందుకు తినాలి, లేకపోతే ఇది ఎందుకు వాడాలి, అది ఎందుకు వాడాలి, ఇలానే ఎందుకు పోవాలి అన్నప్పుడు మనము మోసపోకుండా ఉండగలుగుతాం. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఏం చెప్పినా అది ఎంతవరకు కరెక్టు అనేది తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఆర్గ్యుమెంట్ రూపంలో కాకుండా దాన్ని డిస్కషన్ రూపంలో తీసుకొని ఇదెందుకు, ఇలానే ఎందుకు చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు అనేది నిజ నిర్ధారణ చేసుకోగలిగితే మనల్ని ఎవరు మోసం చేయలేరు. ఏ విషయం ఏది వచ్చినా అది ఎందుకు చేయమంటున్నారు, ఏది వాళ్ళు గవర్నమెంట్ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అథెంటికేటెడ్ కావచ్చు, ఏదైనా కానీ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళని అడగండి, దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది, ఒకవేళ నష్టం అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, దీనికి చేయడానికి ఆస్కారం ఉన్న ప్రతికూలము అనుకూలము ఇలాంటి అన్నీ ప్రతి ఒక్కటి ప్రశ్నించడం నేర్చుకోండి. ఫస్ట్ నాకెందుకులే అందరు చేస్తున్నారు కదా, గొర్రెలాగా నేను కూడా అలానే పోతాను అంటే మాత్రం అందరము నష్టాలు పాలవుతాం. ఎందుకంటే ఒక్కరు చేసిన తప్పు 10 మంది చేసే తీరుగా మారుతుంది. ఇలా కాకూడదు అంటే ఆదిలోనే అంతం చేయాలి అంటే చెడును అంతం చేయాలి అంటే మనం వాటి గురించి కూలంకషంగా తెలుసుకోగలిగే పరిస్థితి ఏర్పడాలి. కాబట్టి మనసు ప్రశాంతంగా చేసుకొని రోజుకు 1 గంట మన గురించి మనం కేటాయిస్తూ ఏది నిజము, ఏది అబద్ధము, మనం ఎందుకు తెలుసుకోవాలి, దేని గురించి తెలుసుకోవాలి, కనీస అవసరాలు ఏంది, మన జీవన విధానం ఏంది, ఇవన్నీ తెలుసుకోగలిగితే మనల్ని మోసం చేయడానికి చాలా కష్టంగా వాళ్ళకు మారుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్న మోసం వల్ల బ్రెయిన్ని టార్గెట్ చేసేసి అస్త్రాలను అధికార రూపంలో కావచ్చు, అథెంటికేషన్ రూపంలో కాబట్టి వదులుతున్నారు. కాబట్టి ఏ విషయం అయినా సరే వాళ్ళు ప్రతిపాదించినా తెలుసుకొని దాని గురించి అది ఏంటిది, ఎందుకు అని చెప్పేసి వెళ్ళండి. కానీ దానివల్ల లాభం వస్తుంది, దానివల్ల మనకు పర్సనల్గా లాభాలు వస్తున్నాయని చెప్పేసి ఆలోచించకండి. ముందు కూడా ఎలాంటి దానివల్ల ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయనేది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అది ఏ సమస్య అయినా కావచ్చు.
ఫ్రెండ్స్ దగ్గర డబ్బు ఇచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే దాని మీద సంతకం పెట్టమని అవ్వచ్చు, లేకపోతే ఓటీపీ వచ్చింది మీకు, ఈ ఓటీపీ చెప్పండి అన్నా కూడా ఎనీ విషయంలో అసలు ఏంటిది, ఎందుకు, దేని గురించి అనేది కూలంకషంగా తెలుసుకోండి. ఏదాన్ని కొట్టిపడేయవద్దు, అలాగే దేన్ని పడితే అది ఈజీగా నమ్మకూడదు. దాన్ని నిజ నిర్ధారణ తెలుసుకోండి. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఒక అడుగు ముందుకు వేయండి. జై శ్రీరామ్.